అన్బాక్స్ చేద్దాం. యా, ఆరెంజ్ కలర్ వందే భారత్ మామ. ఇంతకుముందు బ్లూ కలర్ వందే భారత్ వెళ్ళాను కానీ ఇదే ఫస్ట్ టైం. Hey guys, welcome back to another video where I am going to travel from Coimbatore to Ernakulam in Vande Bharat. జస్ట్ ఒక 3.5 hour జర్నీ. మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఎప్పట్లానే మన 2 బ్యాగులు రెడీగా ఉన్నాయి మామ, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. సో చలో లెట్స్ స్టార్ట్. అదే మామ మన ట్రైన్ 26651 లాస్ట్లో ఉంది కదా, బెంగళూరు ఎర్నాకులం 10:33 ఫస్ట్ ప్లాట్ఫామ్. కన్ఫర్మేషన్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. చాలా మంది ఉన్నారు మా, కానీ అందరూ వందే భారత్ కోసం కాదు, దీనికంటే ముందు ఏదో ట్రైన్ వస్తుంది. అరగంట ముందు వచ్చేసాను మామ, ఇంకా 30 minutes టైం ఉంది. ఆరెంజ్ కలర్ వందే భారత్ మామ. ఇంతకుముందు బ్లూ కలర్ వందే భారత్ వెళ్ళాను కానీ ఇదే ఫస్ట్ టైం. డోర్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి. సేమ్ బ్లూ కలర్ లాగే ఉంది మా, పెద్ద తేడా లేదు, బయట మాత్రమే కలర్ డిఫరెన్స్. ట్రైన్ బెంగళూరు నుంచి వస్తుంది కానీ మంచి నీట్ గా మెయింటైన్ చేశారు. వందే భారత్ ఎంతైనా, అందులో ఆరెంజ్ కలర్. ఎదురుగా కూర్చున్న వాళ్ళు కెమెరా ఆన్ చేస్తే నన్నే చూస్తా ఉన్నారు మామ, అందుకని వీడియో షూట్ చేసేటప్పుడు అసలు ఏం మాట్లాడలేదు. చిన్న చిన్న క్లిప్స్ మాత్రం యాడ్ చేస్తాను, చూసేయండి. పెద్దగా కంటెంట్ షూట్ చేయలేదు మామ ఈ ట్రైన్ లో, ఎందుకంటే నా ముందరే చాలా మంది కూర్చోన్నారు, అందుకని వాళ్ళ ముందు కెమెరా ఆన్ చేయబుద్ది కాలేదు. కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది, ఇంకా తాలింపు అయితే ఉప్పేయలేదు. బాత్రూమ్ హైలైట్ మామ, ఎందుకంటే ఇక్కడ హ్యాండ్ డ్రైయర్ కూడా ఉంది. హ్యాండ్ వాష్ చేసుకొని డ్రై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ చూసారా, ఇది వచ్చి ఎయిర్ ఫ్రెషనర్. ఎవరైతే యూజ్ చేసి బయటకు వెళ్తారో ప్రతిసారి మంచి స్మెల్ వదులుతూ ఉంది, అంటే బ్యాడ్ స్మెల్ ఏం రాకుండా. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇంకో 1 hour ఎర్నాకులం నుంచి. ఆల్మోస్ట్ అంతా ఖాళీ అయిపోయింది. 15 నిమిషాల ముందే వచ్చేసాను ఎర్నాకులం. ఎస్కలేటర్ మన కోసమే ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి ఒక 400 meters మన హోటల్, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. టాక్సీ డబ్బులు మిగలుతాయి. 2 months బిఫోర్ వచ్చాను మామ ఎర్నాకులంకి, కానీ అప్పుడు లాంగ్ వీడియో షూట్ చేయలేదు, ఓన్లీ షార్ట్స్ అయితే షూట్ చేసేవాడిని. ఈ ఎండ చాలా భయంకరంగా ఉంది నిజంగా. ఇప్పటివరకు ఏసీలో ఉన్నాయో దానివల్ల అనుకుంటా, చాలా ఎక్కువ ఉంది. కేరళకు వచ్చి ఇక్కడ లాంగ్వేజ్ ఎలా మేనేజ్ చేస్తామని కొంతమందికి డౌట్ రావచ్చు. కాకపోతే ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ హిందీ, ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది, లేదా తమిళైనా అర్థమవుతుంటది. సో అందుకని నో ప్రాబ్లం. మనకు ఎలానో కొంచెం కొంచెం తమిళ వచ్చు కాబట్టి మేనేజ్ చేసేవచ్చు. పక్కనే మెట్రో మామ, హోటల్కి జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ లో. కేరళలో లాటరీ ఎంత ఫేమస్, షవర్మా కూడా అంతే ఫేమస్. ప్రతి వీధికి షవర్మా ఉంటుంది, షవర్మా స్టాప్. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ప్రతిరోజు షవర్మానే తినేవాడు. ఎస్, ఇదే వచ్చేసాం. జస్ట్ 400 meters. ఈ వీడియో తీసేది ఎవరో కాదు, నేనే. రూమ్ అయితే ఇలా ఉంది, పర్లేదు బాగానే ఉంది. మీకు ఎలా అనిపించింది రూమ్? 3 days కి 9,000 అనుకుంటా కాస్ట్. కంపెనీ వాళ్ళే పే చేశారు, మాదేం పోదు. ఇక్కడ దగ్గరలో ఏమన్నా మాల్ ఉంటే చూసుకొని వెళ్ళి ఫస్ట్ బైక్ కొనేస్తా, అదే అనుకుంటున్నా ఈరోజు టాస్క్. Later that same evening. మైక్ కొందాం అనుకుంటున్నానని చెప్పాను కదా, కానీ మైక్ కొనట్లేదు. యాపిల్ ఇయర్ పోడ్స్ కొంటున్నాను అనమాట, వైర్వి. ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ పెట్టా, ఒక 1,650 rupees పడింది. వచ్చేసింది మామ ఆర్డర్. చాలా చిన్నది, లైట్ వెయిట్. ఫస్ట్ టైం ఒక యాపిల్ ప్రోడక్ట్ కొన్నాను అనమాట. యా, మామూలుగా లేదు. ఏమన్నా యాపిల్ ప్రోడక్ట్స్ యాపిల్వే ఏమంటారు మా, అంతే కదా. ఇప్పుడు వితౌట్ ఇయర్ ఫోన్స్ ఆడియో వింటున్నారు కదా, ఇప్పుడు పెట్టుకొని చూస్తాము ఆడియో ఎలా ఉందో. ఇది ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాక ఆడియో క్వాలిటీ ఏమైనా డిఫరెన్స్ ఉందా, వర్తేనా కాదా అని కమెంట్ చేయండి. ఎందుకంటే 1,600 ఖర్చు పెట్టాం కదా, కొంచెం వర్త్ ఉంటుంది అనుకుంటున్నా, చూద్దాం.
సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం వెళ్ళండి మర్చిపోకుండా. మళ్ళా బాయ్.